అంకుల్ ఏం పేరు అంకుల్? సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు గ్రామ సభ చేపట్టింది ప్రజాపాలన భాగంగా. సో మరి గ్రామ సభలో ఏం జరుగుతుంది, అసలు ఏమేమి అప్లికేషన్ తీసుకుంటున్నారు, ప్రాపర్గా నడుస్తుంది? 1 year బ్యాక్ మేము అన్నికి ఏమేమి కావాలని పెట్టినాము. ఇప్పటి వరకు ఎవరు రాలేదు, ఏది లేదు. గ్యాస్ సిలిండర్ లేదు, కరెంటు బిల్లు పోతే రేషన్ కార్డు లేదు. మేమేమి వాళ్ళ ఆస్తులన్నీ ఇవ్వమంటలేము. ఏమదు రేషన్ కార్డు అక్క కరెంటు బిల్లు సిలిండర్ ఇస్తే సంతోషపడతాము. అది ఇచ్చే 500-1000 రూపాయలు ఏమి తుంగలేంగా గరీబ్ వాళ్ళమే. మేము గరీబ్ వాళ్ళమే, బతకడానికి వచ్చినాము. ఇక్కడ చిన్నగా ఏదో ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు ఉందని చెప్పి ఏది లేదంటే ఆ ఇల్లు ఇక అట్లా వస్తుంది. మరి ఇక భాషలు ఏం చేయాలి? కనీసం ఇవి ఇంటే కొద్దిగా మాకు కూడా ఇప్పుడు ఆర్టీసీ ఇద్దరు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి లేవు. ఇంకేం చేయాలి చెప్పు? కనీసం ఆ సిలిండర్ అన్ని ఇస్తే అయ్యా ప్రభుత్వం వచ్చింది ఏమో కనీసం 500 వచ్చినాయంటే సంతోషపడతాం. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, అదేం లేదు. కనీసం కరెంటు బిల్లు అందరూ అంటారు, అరే మా అందరికి మాఫీ అని నీకు మాఫీ కాలేదా? అది వచ్చేది ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు కదా. అందరూ అంటున్నారు, అన్నీ వస్తున్నాయి. మీకు కట్టకపోతే కట్ చేసిపోతున్నారు. అన్ని అబద్ధాలే, అన్ని మోసాలు. చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా? ఇక మేము ఉన్నది చెప్పిన, నేను నిజంగా అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. అయ్యే మీకున్నా సరే కానీ మమ్మల్ని బాధ పెట్టదు. పోయినా సరే వచ్చి 4 గంటలకు ఒకటి, ఇప్పుడు వచ్చి 2 గంటలే. అప్లికేషన్ తీసుకుని రేషన్ కార్డు లేదు పో అని వాపసు పంపు. రేషన్ కార్డు లేదు నేను ఏడదేవాలి. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయిపోయింది. ఏడాది పాలన పూర్తయిపోయింది. ఒక్కటన్నా ఉన్నాయా ఇందులో ఒక్కటన్నా? మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న అధికారులు కూడా ఏమంటా ఉన్నారు? అప్లికేషన్ తీసుకుని నేనైతే ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు ఆడ అడిగితే నీకు ఇల్లు ఉంది, ఇంకేం రాకపో సపడాకుండా బిస్తరేసి పడుకో, ఇంటికి రాకు, మళ్ళీ రాకు. ఇల్లు ఉంది అన్నప్పుడు ఓట్లు కూడా అడగొద్దు ఇక అది ఎప్పుడో వచ్చిన టైంలో మాట్లాడతాం. ఇప్పుడు ఈ మందిలో మాట్లాడితే ఏమనుకుంటారు, ఇప్పుడు పిచ్చోడా ఏమో ఎందుకు రా అంటారు. మళ్ళీ అవునా కదా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలను అమలు చేసింది. 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి అంటారు. సో మరి ఆ 6 గ్యారెంటీలో ఏమైనా లబ్ధి పొందుతున్నారు? నాకేం రాలేదు చెప్తున్నా. ఒక 5 పైసలు కూడా రాలేదు. ఇంకా లబ్ధి ఏడ ఉంది చెప్పు, ఏడ ఉంది అని చెప్పు. నేను ఇచ్చింది ఇగో గ్యాస్కి ఇచ్చిన, ఇగో ఇక్కడ చూడు ఏమేమి ఉన్నాయి. ఇక్కడ కానీ కరెంటు బిల్లు వస్తుందంటే అది అన్న వస్తుందా, గ్యాస్ అంటే అది లేదు. ఇక ఆర్టీసీ అంటే ఇక మా వాళ్ళు చదువుకోలేరు, ఎక్కడ పోరు. ఇక మనం పోతే మళ్ళీ పెట్టాలి, జబ్బు కాల్ చేసుకొని రావాలి. పాలన ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే? ఇప్పుడు ఒకరిని ఒకటి దొబ్బుకునడం తినడం ఏం లేదు. పాలన లేదు, పాలన లేనే లేదు. 4000 అన్నారు కదా, పెన్షన్ 4000. ఇక ఈ నుంచి గాడి వరకు 1 కిలోమీటర్ రోడ్ ఎట్లుంది చూడు. ఎంతసేపు పడుతుంది చూసిండ్రా? రోడ్డు ఇంత గుంతలు కింద పడ్డాడంటే వాడు పైకి రాడు. ఇక ఏం చేస్తున్నారు ఇక అందరు? ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారు?